పగటిపూట నదీ తీరంలో ఇన్స్పెక్టర్ రాఘవ్ ప్రతి శవం ఒక కథ చెప్తుంది. దీని కథ విన్నాకే నిద్రపడుతుంది అంటాడు. అది విన్న మేఘన, ఇంకా గడియారం ఆగలేదు రాఘవ్ గారు, ఈ నగరానికి శాంతి దూరమేనా? నువ్వు శవాన్ని కథలా చూస్తావు, కానీ నాకు ఇది ఒక ఆధారం, హంతకుని వరకు నన్ను తీసుకెళ్లే ఒక మార్గం అంటాడు రాఘవ్. అది విన్న మేఘన, నీ ప్రశాంతమైన చూపు వెనుక ఏదో బలమైన తపన ఉంది రాఘవ్ అంటోంది. నిజం వెతకడమే నా పని అని గట్టిగా అంటాడు రాఘవ్. అప్పుడు మేఘన, ఇతడు ఎవరో తెలిసేలోపు మరో శవం పడకూడదు రాఘవ్ అని చెప్తుంది. అది విన్న రాఘవ్, ఇంత స్పష్టత మృతదేహాన్ని ఎవరూ వదలరు, ఇది మనకు ఒక బలమైన సంకేతం అని గట్టిగా చెప్తాడు. అప్పుడు మేఘన, ఒక ఫోటో వేలు చూపించగలదు, ఒక కథ మృత్యువును బ్రతికించగలదు, ఈసారి నిజం మాట్లాడించాలి, శవమే నన్ను చీల్చిన కళ్ళ వరకు తీసుకెళ్తోంది మేఘన అని రాఘవ్ మేఘనతో చెప్తాడు. పోస్ట్ మార్టం రూమ్లో డాక్టర్ రాఘవ్తో, ఇది హత్యే, కానీ సాధారణ హత్య కాదు, శరీరంలో ఒక ప్రమాదకరమైన న్యూరోటాక్సిక్ ఉంది, ఇది మానసిక స్థితిని కూడా నాశనం చేస్తోంది అని చెప్తాడు. అది విన్న రాఘవ్, ఇది ఎవరో ప్రొఫెషనల్ పని, యథేచ్ఛగా దొరకని టాక్సిక్ను ఉపయోగించడం అంటే వ్యూహాత్మకంగా ప్లాన్ చేసి మరీ చంపారు అని చెప్తాడు. అది విన్న డాక్టర్, శరీరంలో పెయింటింగ్ ముద్రలు లేవు, బాధితుడు నిశ్శంతగా ఉన్నట్లు అనిపిస్తోంది. అప్పుడు రాఘవ్, అంటే హంతకుడు బాధితుడికి దగ్గర వ్యక్తి అయి ఉండాలి అని అనుమానంగా చెప్తాడు. అది విన్న డాక్టర్, విషం మిక్స్ చేసిన సమయం నా అంచనా ప్రకారం రాత్రి 9 గంటలై ఉండొచ్చు అంటాడు. అప్పుడు రాఘవ్, అక్కడికి వెళదాం, ఆ సమయానికి అతను ఎవరి వెంట ఉన్నాడో తెలుసుకోవాలి అని అంటాడు. అది విన్న మేఘన, రాత్రి 9 అంటే ఆకాష్ ఆ రోజు ఎవరిని కలిశాడో కనుక్కోవాలి రాఘవ్ అంటోంది. అప్పుడు రాఘవ్, ఇదో ఖచ్చితమైన ప్లాన్, ఎవరో ముందే శవం కోసం స్టేజ్ సిద్ధం చేశారు మేఘన అని చెప్తాడు. అపార్ట్మెంట్కి వెళ్ళిన మేఘన, ఆకాష్ స్టేకి వారం క్రితం గల్లంతయ్యాడు, ఇప్పుడు అతడి శవం మన ముందుంది, వాడు నిజంగా చనిపోయాడా లేక? ఇది ఆందోళన కార్యక్రమంలో ఫోటో, వారం క్రితం తీసినదే. ఒక వారం క్రితం కనిపించని వాడు ఈరోజు శవమయ్యాడంటే మధ్యలో ఏదో గొప్ప మాయ జరుగుతోంది. ఒక అఫీషియల్ డెత్ సర్టిఫికేట్ లేదు, కానీ హత్య మాత్రం కన్ఫర్మ్ అయింది. వాడు చనిపోయాడని రాసిన స్టేట్మెంట్ ఎవరిది? ఎవరు ముందుగా వెల్లడించారు? రాఘవ్ గారు నిజంగా నన్ను గమనిస్తున్నారు, కానీ నాకు నిజం బయట పెట్టాల్సిన బాధ్యత ఎంతో ఉంది. అది హత్య, ఇది స్క్రిప్టెడ్ హత్య. ఇంత సమయాన్ని కప్పిపోర్చడానికి ఎవరి చేతులు ఖాళీగా ఉండవు. అప్పుడు అనిత, ఆకాష్ గారు నిజంగా మంచివారు, కానీ ఇటీవల ఒత్తిడిలో ఉన్నారు. అది విన్న మేఘన, మీరు చివరిసారి ఆయన ఎప్పుడు చూశారు అనిత అని అడుగుతుంది. అప్పుడు అనిత, 2 రోజుల క్రితం ఆయన ఏదో చెప్పాలనిపించి వచ్చారు, కానీ అప్పుడు మేఘన, ఏం చెప్పాలనుకున్నారు అని అడుగుతుంది. అది విన్న అనిత, వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్న సంగతి, ఇది చూడండి, ఇది ఆఖరిసారి మాట్లాడిన రికార్డింగ్. అప్పుడు ఆకాష్ రికార్డింగ్ లో ఏం చెప్తున్నాడంటే, నువ్వు చేస్తున్నది తప్పు శ్రీనివాస్, నీ తప్పుళ్ళు నన్ను చంపడం ద్వారా దాచలేవు అని చెప్తాడు. ఆ రికార్డ్ విన్న మేఘన, ఇది చూస్తే స్పష్టమవుతుంది, మోటివ్ ఉన్న వ్యక్తి శ్రీనివాస్. అది విన్న అనిత, దయచేసి దీన్ని బయట పెట్టకండి, నా ప్రాణాల మీదకి వస్తుంది మేఘన అని అంటుంది. ఈ ఆడియో గురించి మేఘన రాఘవ్తో చెప్తుంది. అప్పుడు రాఘవ్ శ్రీనివాస్ ఆఫీస్కి వెళ్ళి, శ్రీనివాస్ గారు, మేము ఆకాష్ హత్యపై విచారణ చేస్తున్నాం అని అంటారు. అప్పుడు శ్రీనివాస్, ఆకాష్, కానీ అతను చాలా రోజులుగా మాతో లేరు అంటాడు. అది విన్న మేఘన, మీరు చివరిసారి ఆయన ఎప్పుడు చూశారు అని అడుగుతుంది. అప్పుడు శ్రీనివాస్, ఒక వారం కిందకి చూశారు, కానీ ఎందుకంటారో తెలీదు, ఆయన మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నారు అని చెప్తాడు. అది విన్న రాఘవ్, మీరు చెప్పింది వేరే అభిప్రాయం, కానీ మాకు ఒక వీడియో ఆధారం ఉంది అని అంటాడు. అప్పుడు వెంటనే షాక్కు గురైన శ్రీనివాస్, వీడియో, అవన్నీ ఏం మాటలు అని తడబడుతూ అడుగుతాడు. అప్పుడు మేఘన, ఆకాష్ మరణానికి ముందు ఆయన మీ మీద కొన్ని ఆరోపణలు చేశారు అని చెప్తుంది. అప్పుడు రాఘవ్, మీరు ఇంకా పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇవ్వకపోతే మా దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం అరెస్ట్ చేయవలసి వస్తుంది అని చెప్తాడు. ఇప్పుడు రాఘవ్ కారులో, వీడియో ఆధారంగా శ్రీనివాస్ను పట్టుకోవచ్చు, కానీ ప్రూఫ్ లేని మాటలు కోర్టులో నిలబడవు కదా అని చెప్తాడు. అది విన్న మేఘన, మనం ఆకాష్ ల్యాప్టాప్ను ట్రేస్ చేస్తే మరిన్ని ఆధారాలు దొరకచ్చు కదా అని ఉపాయం చెప్తుంది. అది విన్న రాఘవ్, అతడి మొబైల్ హ్యాక్ చేయగలవా మేఘన అని అడుగుతాడు.
నా వంతు ప్రయత్నిస్తా, కానీ ఇది చట్టబద్ధంగా కాకపోవచ్చు రాఘవ్ అని అంటోంది మేఘన. అప్పుడు రాఘవ్, నిజం బయట పెట్టాలంటే కొంత సాహసం అవసరం మేఘన అంటాడు. నేను రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను రాఘవ్. శవం ఒకేసారి 2 నిజాలను చూపించగలదు, ఒకటి హంతకుడిని, మరొకటిని బాధితుడిని అని రాఘవ్ చెప్తాడు. అది విన్న మేఘన, ఈ కేసు చివరికి నన్ను కూడా మార్చేస్తుంది అనిపిస్తోంది రాఘవ్ అంటోంది. హ్యాకింగ్ ల్యాబ్లో మేఘన, ఇక్కడే సత్యం దాగుంది, ఆకాష్ ల్యాప్టాప్ డేటా డిస్క్రిప్ట్ అయిందని నమ్మలేకున్నాను రాఘవ్ అని రాఘవ్తో చెప్తుంది. అప్పుడు రాఘవ్, ఎవరు ఆ ల్యాప్టాప్లో హస్తక్షేపం చేశారో వాళ్ళకు అసలైన భయం కలుగుతోంది మేఘన అని చెప్తాడు. అది విన్న మేఘన, ఇది చూడండి, ప్రాజెక్ట్ చీపర్ అనే ఒక ఫైల్ ఉంది. అప్పుడు రాఘవ్, ఆకాష్ రీసెర్చ్ ఒక బహుళ స్థాయి కుట్రను తవ్వేటట్టు కనిపిస్తోంది మేఘన అంటాడు. ఇక్కడ ఒక బ్లాక్మెయిల్ మెయిల్ కూడా ఉంది, పంపినవాడు శ్రీనివాస్ కాదు, మరొకరి ఐడితో ఉంది రాఘవ్ అని మేఘన రాఘవ్తో చెప్తుంది. అంటే అతడు ఒక పావు మాత్రమేనా అని అనుమానంగా అంటాడు రాఘవ్. అప్పుడు మేఘన, ఇది చూడు, సత్యవతి అనే కంపెనీ సీఈఓకి పంపిన కాన్ఫిడెన్షియల్ లిస్ట్ రాఘవ్ అంటోంది. అప్పుడు రాఘవ్, మనం ఎదురు చూస్తున్న ట్విస్ట్ ఇదే, అసలు హంతకుడు ఇప్పటి వరకు చూపించింది ఎవరో. అప్పుడు మేఘన, ఇది గేమ్ ని పూర్తిగా మార్చేస్తుంది రాఘవ్ అని చెప్తోంది. ఇక్కడే చివరి నాటకం ఆడబోతుంది. మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి సత్యవతి, నువ్వు ఇంకా తప్పించుకోలేవు అంటాడు రాఘవ్. అప్పుడు సత్యవతి, మీరు అసలు నాకు బలమైన ప్రత్యర్థి అనుకోలేదు ఇన్స్పెక్టర్ అని నవ్వుతూ చెప్తుంది. అది విన్న మేఘన, ఆకాష్ మీ కుట్రను బహిరంగం చేయాలనుకున్నాడు కాబట్టే మీరు అతన్ని అలా చేశారు అంటోంది. అతడేం చేస్తాడో ముందే తెలుసుకున్నాను, అందుకే ముందడుగు వేశాను అని సత్యవతి మేఘనతో చెప్తుంది. అప్పుడు రాఘవ్, ఈసారి ముందడుగు మీకు చావుకు దారవుతుంది, మీ ఇద్దరిని చరిత్రలో ఉండనివ్వను అని సత్యవతి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు మేఘన, ఇది అంతా లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది, మీరు మాట్లాడింది మొత్తం వెళుతోంది అని చెప్తుంది. అది విన్న రాఘవ్, శవం మాట్లాడుతుందన్నారు కదా, ఇప్పుడు శవం నెమ్మదిగా కబుర్లు చెప్తుంది మీ మీద అని సరదాగా చెప్తాడు. పొద్దున్న ప్రెస్ మీట్ లో రాఘవ్, ఒక శవం వల్ల మొదలైన కథ దేశవ్యాప్త స్కామ్ వరకు దారితీసింది. అది విన్న మేఘన, ఆకాష్ బ్రతికుండకపోవచ్చు, కానీ ఆయన నిజం ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. ఇలాంటి కథలు నిజం చూపించడమే కాదు, మనల్ని మేల్కొల్పే శబ్దంగా మారుతాయి